మీరు చూస్తున్నారు క్యాపిటల్ స్టాక్ మార్కెట్ న్యూస్. నా పేరు కృష్ణ. మన ఛానల్లో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్‌ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో యూఎస్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. వెరీ బుల్లిష్‌గా ఉన్నాయి. మరియు యూరోప్ మార్కెట్ చూసుకుంటే న్యూట్రల్, వెరీ బుల్లిష్గా ఉన్నాయి. ఇవి కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మరియు ఏషియా మార్కెట్స్ చూసుకుంటే వెరీ బుల్లిష్, చాలా ప్రతి ఒక్కటి చాలా పాజిటివ్గా ఉంది గ్లోబల్ మార్కెట్లో ఈరోజు. మన మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందే గ్లోబల్ మార్కెట్ చూసుకోవాలి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గా ఉంటే మన మార్కెట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఎంపికయ్యారు. సంజయ్ మల్హోత్రా గారు 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్గా రాజస్థాన్ క్యాడర్లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 26th గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఎంపికయ్యారు. ఈరోజు నిఫ్టీ 50 చూసుకుంటే 0.13%గా పెరిగింది. 11:30 వరకు పాజిటివ్గా ఉన్న మార్కెట్ కొద్దిగా తగ్గుతూ 0.13%గా స్టేబుల్గా ఉంది. ఓవరాల్గా ఇవాళ మార్కెట్ చాలా నెగిటివ్గా లేదు, చాలా పాజిటివ్గా లేదు, జస్ట్ 0.13%గా ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 0.35% వరకు పడిపోయింది. పొద్దున 11:30 వరకు పాజిటివ్గా ఉన్న మార్కెట్ 11:30 నుంచి నెగిటివ్గా మారింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా చూసుకుంటే 0.35% వరకు పడిపోయింది. ఐఆర్ఎఫ్సి ఈరోజు చూసుకుంటే 5.14%గా పెరిగింది. ఐఆర్ఎఫ్సి మూమెంట్ ఇప్పుడు గత వారంగా పాజిటివ్గానే ఉంది. గత వారంగా చూసుకుంటే 10.5%గా మన ఐఆర్ఎఫ్సి స్టాక్ పెరిగింది. స్టాక్ మార్కెట్కు సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.